నలువైపులందు వలలెందు పన్ని బలమైన శత్రుముకల్ నను కూల్చనిల్చిరి. నలువైపులందు వలలెందు పన్ని బలమైన శత్రుముకల్ నను కూల్చనిల్చిరి. ఏ వైపు చూచినా క్షేమంబులేదయా, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను. కాపాడరావయ్యా. ఏ వైపు చూచినా క్షేమంబులేదయా, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను. కాపాడరావయ్యా. మన్నించువాడా, నన్నేలు రాజా, నా పోషకుడా, కాపాడుమయ్యా, కాపాడుమయ్యా, నా పోషకుడా. మన్నించువాడా. నే కూలిపోవజూచి నన్ను గేలి చేయనించి, కఠినాత్ములైన వైరుల్ కనిపెట్టుచుండిరి. నే కూలిపోవజూచి నన్ను గేలి చేయనించి, కఠినాత్ములైన వైరుల్ కనిపెట్టుచుండిరి. శ్రమ చేత కృంగి నేను పడసిద్ధమైతిని. కరుణ చూపి చేయి జాపి నన్ను నిలుపుమేసువా. స్థిరపరచరావయ్యా. శ్రమ చేత కృంగి నేను పడసిద్ధమైతిని. కరుణ చూపి చేయి జాపి నన్ను నిలుపుమేసువా. స్థిరపరచరావయ్యా. మన్నించువాడా, నన్నేలు రాజా, నా పోషకుడా, కాపాడుమయ్యా, కాపాడుమయ్యా, నా పోషకుడా. మన్నించువాడా. ప్రభాతం నా ప్రియమిత్రులారా, మరోసారి మీకందరికీ ప్రాతకాల శుభములు ఆశీర్వాదములు ముమ్మరంగా దైవ సన్నిధి నుండి కలగాలని, మీ యొక్క హృదయాభీష్టములు, మీ కోరికలు, మీ అవసరాలు సమృద్ధిగా ఈరోజు ఆ భగవానుడు తీర్చాలని, మిమ్మల్ని ఈ రోజంతా ఆనందభరితులుగా ఆనందయాత్ర చేయించాలని మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తూ ఆ దేవదేవుని మీ కొరకు ప్రార్థిస్తూ ధర్మోపదేశానికి పూనుకుంటున్నాను. రండి, చిత్తగించండి, మనస్సు ఇక్కడ పెట్టండి. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేద సంహిత 23వ అధ్యాయము 61వ మంత్రమును చదువుతున్నాను, మంత్రభావము చదువుతున్నాను. ప్రియ మిత్రులారా, చిత్తగించండి.
శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 61వ మంత్రము. ఇప్పటికొచ్చి మనం ఇంతవరకు ఈ మంత్రభావాన్ని చదువుకోవడం ఇది మొట్టమొదటిసారి. అధ్వర్యులారా, మిమ్ము నేను పృథ్వీ యొక్క పరమ అంతము అడుగుచున్నాను, భువనముల నాభిని అడుగుచున్నాను, సేచక అశ్వపు వీర్యము అడుగుచున్నాను, వాణి యొక్క పరమ వ్యోమమును గూర్చి అడుగుచున్నాను. ప్రియులారా, ఇవన్నీ చాలా గూఢార్థము కలిగినటువంటి మాటలు, ప్రశ్నలు. అధ్వర్యులారా, నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను, కొన్ని విషయాలను, కొంతమంది వ్యక్తులను గూర్చి నేను అడుగుతున్నాను అంటున్నాడు మహర్షి. ఏమిటా విషయాలు అంటే, ఈ పృథ్వీ యొక్క అంతము, పరమ అంతము అడుగుచున్నాను. ఆ క్రింద చెప్పాడు, యజమాని, ఈ వేదియే పృథ్వీకి పరమ అంతము. భువనముల నాభిని అడుగుచున్నాను. భువనముల అని బహువచనం వాడాడు. అంటే చాలా లోకములున్నవి. పైన 60వ వచనంలో వేదాహమస్య భువనస్య నాభిం అంటే నేను భువనపు నాభిని ఎరుంగుదును. అంటే ఈ ఒక్క లోకము యొక్క మధ్యస్థానము 59వ 60వ మంత్రాల్లో మనము నివసిస్తున్న భూలోకము యొక్క కేంద్ర స్థానం అని ప్రస్తావించాడు. 61లో మాత్రం లోకములన్నిటి మధ్యస్థానం. భువనముల నాభిని అడుగుచున్నాను అన్నాడు. అంటే ఎన్ని కోట్ల లోకాలను సృష్టికర్త అయిన దేవుడు సృష్టించాడు. అన్ని లోకములకు సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ ఏమిటి, లేక సెంట్రల్ ఇష్యూ ఏమిటి, కీలక అంశం ఏమిటి, విషయం ఏమిటి, సంభవం ఏమిటి, వస్తువు ఏమిటి, అన్ని లోకాలకు కేంద్ర స్థానము, కీలక స్థానమును ఆక్రమించినటువంటి విషయం ఏమిటంటే, ఆ క్రింద 62వ మంత్రంలో చెబుతున్నాడు, ఈ యజ్ఞమే భువనమునకు నాభి, ఈ సోమమే సేచక అశ్వపు వీర్యము. ఆ పై మంత్రంలో అడిగాడు, 61వ మంత్రంలో అడిగాడు, సేచక అశ్వపు వీర్యము అడుగుచున్నాను. సేచక అశ్వము అంటే సేద్యము చేయు అశ్వము, వ్యవసాయము చేసే గుర్రము అన్నమాట. గుర్రాన్ని వ్యవసాయానికి వాడరు కదా, ఎడ్లను వాడతారు, దున్నపోతులను వాడతారు కొంతమంది కొన్ని చోట్ల. ఈ పశువులతో వ్యవసాయం చేయిస్తారు కానీ గుర్రముతో వ్యవసాయం చేయించరు. సేచక అశ్వము ఒకటి ఉంది, వ్యవసాయము చేసే గుర్రము, దాని వీర్యము అడుగుచున్నాను అంటాడు. వీర్యము అంటే పునరుత్పత్తి కొరకు ఈ జంతువు, ఈ ప్రాణి విడుదల చేసే విత్తనము అన్నమాట. వీర్యము మరొక స్త్రీ యోనిలో ప్రవేశపెట్టబడినప్పుడు క్రొత్త ప్రాణి, అక్కడ అండముతో ఈ వీర్యకణము ఫలదీకరణము చెంది క్రొత్త ప్రాణి పుడుతుంది. గుర్రము తనలాంటి ఇంకొక ప్రాణిని పుట్టించడానికి విడుదల చేసే విత్తనం. సేచక అశ్వము ఉన్నది అంటే సేద్యము చేసే గుర్రం ఉన్నది, దాని యొక్క వీర్యమును అడుగుచున్నాను అంటాడు మహర్షి. ఈ విషయాలు ధర్మ ప్రచారకులు, స్వామీజీలు, అమ్మఒడి స్వామీజీ గారు ప్రత్యేకంగా ఆలోచించరా? అవసరం లేదా చెప్పండి? మా ఇష్టం అండి, మా గ్రంథం మా ఇష్టం, మేము చదువుకుంటాం, పక్కన పెట్టుకుంటాం, మీరెవరు అడగడానికి, మీ బుక్ ఏంటో మీరు చూసుకోండి అని వితండవాదం చేస్తున్నారు. బాబు, నువ్వు నేను మనమందరం భరతమాత పుత్రులం, భారతదేశ పౌరులం, ఈ గడ్డ మీద పుట్టాం. నీకు నాకు కూడా వేదాలు జాతీయ వారసత్వ సంపద.
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడు. ఆ మనుషులంటే ఒక మతంలోని మనుషులే కాదు, దేశం అంటే అన్ని మతాల మనుషులు కలిసిందే దేశం. మనందరం కలిస్తేనే భారతదేశం. నువ్వు ఒక్కడు కాదు భారతదేశం అంటే. ఇక్కడ ఉండే బౌద్ధులు, జైనులు, ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసిందే, నాస్తికులు కూడా కలిసిందే భారతదేశం. దేశానికంటూ ఒక వారసత్వ సంపద ఉంది. అది చతుర్వేద సంహిత, వేదవాంగ్మయము. ఈ వేదాలను చదవడం మనందరి బాధ్యత. ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి వేదాల్లో. వేదాల్లో ఉన్నదంతా కుల వ్యవస్థే కాదు, ఇంకా బోలెడని అద్భుతమైన పారమార్థిక సత్యాలు ఉన్నాయి. సేద్యము చేసే గుర్రం ఏమిటి, గుర్రానికి వీర్యం ఏమిటి, వీర్యాన్ని మహర్షి ఎందుకు అడగాలి, ఆలోచించే అవసరం లేదా? నేను ఇస్తున్నాను మీకు అసైన్మెంట్స్, ఆలోచించండి. అయ్యో బాబోయ్, ఇవన్నీ ఆలోచించేస్తే మేము అనుకున్నటువంటి మత విశ్వాసాలు వదిలేసి ఆ భూమధ్యపురానికి వెళ్ళాల్సి వస్తుందేమోనని భయము తోచుచున్నది సుమా అని చెప్పకనే చెబుతున్నారు స్వాములు. ప్రియులారా, తప్పదు. ఎంత తప్పించుకున్నా భూమధ్యపురానికి రావలసిందే. సేచక అశ్వము అనగా సేద్యము చేసే గుర్రము ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుక్రీస్తు ప్రభువారు వ్యవసాయము చేయడానికే భూమి మీదకి వచ్చాడు. వ్యవసాయము చేసేవాడు విత్తువాడు మనుష్య కుమారుడు అని విత్తువాని ఉపమానం ఉండనే ఉన్నది. విత్తువాడు విత్తనము విత్తుచుండగా విత్తనమేమో దేవుని వాక్యము, విత్తువాడు మనుష్య కుమారుడు. ఇంతకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే గుర్రము అని ఎక్కడుంది అని మీరు అడగొచ్చు. అడగాలి, నేను చెప్పాలి. చెప్పడానికే నన్ను పెట్టాడు దేవుడు. మరి దేవుడు నన్ను ఇక్కడ మీకు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే పెట్టాడు, పుట్టించాడని ముందు మీరు గ్రహించటం మీ జీవిత సార్థకతకు తొలిమెట్టు. ముందు అది తెలుసుకోండి. లేకపోతే తెగిన గాలిపటంలాగా అయిపోతుంది మీ అన్వేషణ. చాలా ప్రేమతోనే ముక్కుసూటిగా చెప్పేశాను, చూసారా మీడియాలోని ఏకంగాను. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే పుట్టాను నేను. గుర్రము అని యేసు ప్రభువును గురించి ఎందుకంటున్నారండి? గొర్రెపిల్ల కదా అంటారు నా సోదర బోధకులు కూడా. బైబిల్ పట్టుకొని బోధ చేసే క్రైస్తవ బోధకుల్లో కూడా చాలామంది ఆధ్యాత్మిక నిరక్షరాస్యులు ఉన్నారు. ఆధ్యాత్మిక నిరక్షర కుక్షులు కొంతమంది రెవరెండ్లు, డాక్టర్లని బయలుదేరారు. అక్షరం రాదు, ఆలే రావు, గుణింతాలు రావు, స్కూల్ స్థాపించేశాడు ఒకడు, బడి స్థాపించేశాడు. ఏం చదువు చెప్దామని? తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, వినయంతో అడిగి నేర్చుకోవాలి, కానీ తొందరపడి విమర్శించకూడదు. యేసు ప్రభు వారే ఇక్కడ ఉన్నటువంటి గుర్రము అని నేను అంటున్నాను. గుర్రం అని ఎలా చెబుతారండి మీరు అని మీరు అడగొచ్చు. దానికి 2 కారణాలు చెప్పి ముగించుకుంటాను. మొట్టమొదటి విషయము, వేదమున గుర్రము వధ్య పశువు లేక బలి పశువు. ఇది చాలామంది ఒప్పుకోరు. అశ్వమేధం అంటే దాన్ని చంపడం కాదండి, గుర్రాన్ని చంపడం లేదు. అసలు వేదములలో జంతుహింస లేనే లేదు, జంతువులను బలి ఇవ్వడం, రక్తం చిందించడం లేనే లేదు అంటున్నారు చాలామంది విషయ పరిజ్ఞానము లేని కుహనాదేశ భక్తులు. కళ్ళు మూసుకొని గ్రుడ్డి వాళ్ళుగా వేదాలు చదివితే ఏం తెలుస్తుందండి? గురువుల వారు చేసిన అనువాదం చదువుతాను, వినండి. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను, వినండి. అశ్వమా, ఎవడు నిన్ను నరుకును, ఎవడు నీ తోలు వలుచును, ఎవడు నీ అవయవములను కోయును, విద్వాంసుడే వీటినన్నిటిని చేయును, మరొకడు కాడు. అదండి విషయం.
అశ్వము అనే దాన్ని ఒకడు నరుకుతున్నాడంట, ఒకడు తోలు ఒలుస్తున్నాడంట. జంతు హింస లేకపోవడం ఏంటండి? అదే శుక్ల యజుర్వేద సంహిత 23వ అధ్యాయము 16వ మంత్రభావము చదువుతున్నాను వినండి. అశ్వమా, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, నష్టము కాదు. నష్టము కాదట. ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు, అచ్చట పుణ్యవంతులు ఉందురు, వారు చేరిన చోట సవితాదేవత నిన్ను చేర్చుకొనును. అశ్వమును ఒకడు నరుకుతున్నాడు, మళ్ళీ చెబుతున్నాడు, నేను చంపడము నీకు నష్టము కాదు, నీవు దేవలోకం చేరతావు అంటున్నాడు. మెట్టుకు గుర్రాన్ని చంపడం అయితే ఉంది, గుర్రము బలి పశువు. బైబిల్లో కూడా ఒక గుర్రం ఉన్నదండి. యోబు గ్రంథంలో నేను చదివి వినిపిస్తాను. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19 నుండి కిందికి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయినట్లు చెయ్యగలవా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, 24 ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు, బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. యుద్ధం అంటే ఉత్సాహం చూపిస్తోంది ఇక్కడ గుర్రం. ఈ గుర్రము ఎవరో తెలుసా? యుద్ధశూరుడైనటువంటి యెహోవా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు యోబుతో మాట్లాడుతూ తాను చేసిన గొప్ప కార్యాలన్నీ వరుసగా తెలియజేస్తున్నాడు, యోబు ముందు ప్రత్యక్షపరుస్తున్నాడు. గుర్రం సంగతి ఆలోచించావా అంటాడు. మామూలు గుర్రం అనుకున్నారా? యోబు గ్రంథంలో దేవుడు చెబుతున్న జంతువులు ఏవి కూడా ప్రకృతిలోని జంతువులు కాదు. అలాగ అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే సుమా. అడవిలోని కొండ మేకలు అన్నాడు, గురుపోతు అన్నాడు, మకరము అన్నాడు. ఉదాహరణకు మకరం అట తుమ్మగా వెలుగు ప్రకాశించున్నాడు. ఎక్కడ మొసలి తుమ్మితే వెలుగు ఎక్కడ వస్తుందండి? అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, అది కాగు మసలునట్లు మహాసముద్రమును పొంగజేయును. యోబు 41:31. గనుక ప్రియులారా, యోబు 41:18 మొసలి తుమ్ముతుందిట, వెలుగు ప్రకాశిస్తుందిట. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. ఎక్కడి నుంచి, ఏ మొసలి నోట్లోంచి అగ్నిజ్వాలలు వస్తాయి ఆలోచించారా? ఇక్కడ మకరము అంటే సాతాను, అక్కడ మిడతలు ఉన్నాయి, అడవి లేళ్ళు ఉన్నాయి, కొండ మేకలు ఉన్నాయి. అలాగే ఇక్కడేమో గుర్రం ఉన్నది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచములోని వ్యక్తులకు ప్రతీకలు, ప్రతీకాత్మకంగా ఉపమానార్థకంగా చెప్పబడినటువంటి జంతువుల పేర్లు అంతే. ఒక గుర్రం ఉన్నది, ఆ గుర్రము యుద్ధం అంటే ఉవ్విళ్ళూరుతున్నది. ఒక వ్యక్తి నిర్గమాకాండము 15:3 యుద్ధశూరుడుగా పిలువబడుతున్నాడు. యుద్ధమునకు కాలు దువ్వగలిగిన మహాశూరుడు. యుద్ధనాదము విని, బాకానాదము విని ఉల్లసించి ఎప్పుడెప్పుడు పరిగెడదామా, శూరుడు ఉవ్విళ్ళూరినట్టుగా, యుద్ధము కొరకు తహతహలాడినట్లుగా తహతహలాడే యుద్ధశూరుడు ఒకడున్నాడని బైబిల్ చెబుతోంది. ఒకానొక గుర్రమేమో వేదములలో బలి పశువుగా అర్పించబడుతోంది. బలి అయిన వాడు ప్రజాపతేనని వేదము చెబుతోంది. సత్యం హి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి.
ప్రజాపతి హిరణ్యగర్భ, అలాగే ప్రజాపతిర్మంధు, ప్రజాపతి అనగా శబ్దము, ప్రజాపతి అనగా సూర్యుడు, ప్రజాపతి యజ్ఞ, ప్రజాపతి యజ్ఞమే ప్రజాపతి, యజ్ఞమైన వాడే ప్రజాపతి అని వేదం చెబుతుంది. అలాగే యజ్ఞము కావలసిన పశువుల్లో గుర్రం ఒకటి అని వేదము చెప్పింది. శుక్లయజుర్వేదము 23వ అధ్యాయములోనే ఇందాక నేను బలి అవుతున్నటువంటి ఆ బలి పశువు గుర్రమును గురించి నేను చెప్పాను, చూశారు. గుర్రమా అశ్వమా, మేము నిన్ను వధించుట నీకు నష్టము కాదు అని చెప్పినటువంటి ఆ మంత్రము తరువాత ఉన్నటువంటిది, పూర్వము అగ్నియే పశువై ఉండెను, వాయువు పశువై ఉండెను, సూర్యుడు పశువై ఉండెననే 17వ మంత్రం. 16లో అన్నాడు అశ్వమా నేను నిన్ను వధించుచున్నానన్నాడు. 17లో అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు వధించబడుచున్నాడంటాడు. పిల్లారా, మళ్ళీ గుర్రం ప్రస్తావించబడింది. వేదాలు చదవండి, నేను చెబుతున్నాను. కనీసం గైడ్ లైన్స్ ఇస్తున్నప్పుడైనా చదివి పరిశోధించి ఉన్న సత్యాన్ని చూడాలి. 23వ అధ్యాయం 16లోనేమో గుర్రమా నిన్ను వధించుచున్నాం, 17లో అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు వధింపబడుతున్నారు. గనుక యుద్ధమునకు కాలు దువ్వే ఒక యుద్ధశూరుడైన గుర్రము యాగపశువైనాడు. ఆయనే అగ్నిదేవుడు, ఆయనే వాయుదేవుడు. ఆయన యొక్క వీర్యమును అడుగుతున్నాడట. అనగా వీర్యము అనగా విత్తనము అని అర్థము. ప్రభువుని యేసునాథుడే యజ్ఞ పశువైతే ఆయన తన విత్తనమును మనకిస్తున్నాడు. ఆ విత్తనం ఏమిటి అంటే దేవుని వాక్యం అనే విత్తనము. 1 యోహాను పత్రిక, ఇంత విపులముగా బైబిల్లోని సత్యం వేదాల్లో రాయబడి ఉంటే ఎందుకండి హిందువులు క్రైస్తవులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును, విత్తనము నిలుచును గనుక వాడు పాపము చేయడు, చేయజాలడు. వ్యవసాయము చేసే గుర్రము, యజ్ఞ పశువు అయిన గుర్రము, దాని వీర్యము నాకు కావాలంటాడు. ఎందుకంటే ఆ బీజము నాలో నిలిస్తే నేను పాపం చేయకుండా ఉండగలుగుతాను. అది మహర్షి ప్రార్థన. గుర్రం యొక్క వీర్యం నీకెందుకయ్యా మునీశ్వర అని అడగండి. ఆ గుర్రం వేరు బాబు. ఆధ్యాత్మిక ప్రపంచములో యజ్ఞ పశువు అయిన గుర్రము తన బీజము మనకిస్తే మనం పాపము చేయకుండా ఉండగలుగుతాం. అది అసలు విషయం. బైబిల్లోని సత్యం ఇంత ప్రస్ఫుటంగా వేదాల్లో చెప్పబడింది. పరిశోధించడానికి దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను రేపాడు, లేవనెత్తాడు, నాకు ప్రత్యక్షపరిచాడు. చెప్పినప్పుడైనా వినాలి కదా. ఒక అబ్బాయి కొరకు పిల్లని వెతకడానికి తిరుగుతున్నాడట. అబ్బాయి గారు అంతా మంచోడే కానీ మంచి తనకు తోచదు, ఒకడు చెప్తే వినడు అన్నాడట. వాడికి పిల్లని ఇవ్వను పోం అన్నాడు తండ్రి. ఇంకా ఏ దురలవాటున్నా ఓర్చుకోవచ్చు, కానీ ఇది ఘోరమైన లక్షణం. మంచి తనకు తోచదు, ఒకడు చెప్తే వినడు. సత్యము మనకు తెలియదు, ఒకడు చెప్తే వినం. ఎంత దారుణమండి. అలాంటి లక్షణాలు మనలో ఉంటే తొలగించుకుందాం. సత్యము చెబుతున్నాను. వేదములలో క్రీస్తును గూర్చి, క్రీస్తు సంఘమును గూర్చిన సత్యం చాలా బహులోతుగా, నిగూఢంగా రాయబడి ఉంది. ఈ వచనాలకు ఇదొక్కటే ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్. ఈ వేద మంత్రాలకు ఇదిగాక వేరొక వ్యాఖ్యానం ఏమైనా సాధ్యమేమో గురువులు చెప్పండి, అది మీ బాధ్యత. ఇది కాదు వేరే వ్యాఖ్యానం ఉందని మీరు చెప్పేదాకా జాతికి ఇదే భావాన్ని చెప్పడం నాకున్న హక్కు, ఒప్పుకోవడం మీకున్న బాధ్యత. గనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారే మోక్ష మార్గము. ఆయన్ని నమ్మిన తరువాత ఆయన వాక్యముతో, ఆయన బీజముతో మన హృదయాలు నింపుకోవాలని కూడా వేదము నేర్పిస్తున్నది. అందుకే మీకు ప్రతి ఉదయాన ఆ సేచక అశ్వపు
వీర్యమును, బీజమును ప్రతి ఉదయాన మీకు పంచిపెట్టడానికి ఈ మీడియాలో ప్రవేశించి ఈ హితబోధ ధర్మోపదేశం చేస్తున్నాను. సత్యము గ్రహించండి, ధన్యులు కండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు మహిమా వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమాలో ఫలింప చేయండి. యేసును గూర్చి వేదములలో అడుగడుగునా ప్రస్తావించబడి ఉన్నదన్న మహావాస్తవాన్ని, మధుర వాస్తవాన్ని నా దేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ గ్రహించున్నట్లు, రక్షణ పొందునట్లు, యేసు రక్త ప్రోక్షణ క్రింద ధన్యులగున్నట్లు సహాయము చెయ్యమని యేసు పరిశుద్ధ పవిత్ర దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అగాపే సంపూర్ణ సువార్త సంఘ నూతన శాఖ ప్రారంభం. ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, జిఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఈ తరం పౌలుగా ప్రసిద్ధికెక్కిన అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిల్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన జరిపింపబడును. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. వివరములకు సంప్రదించండి 9391733777. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి.